తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో భక్తులకు ఉపయోగపడే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్ఎస్డి టోకెన్ భక్తుల కోసం శాశ్వత షెల్టర్లు, క్యూ లైన్లు నిర్మించడంతో పాటు తిరుమలలో డబుల్ లేన్ వంతెన, ఉచిత విద్యుత్ కోసం విండ్ టర్బైన్ ఏర్పాటు, కొత్త భవనాల నిర్మాణం వంటి అభివృద్ధి పనులకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇక భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ బోర్డు సమావేశంలో ఆలయ అభివృద్ధితో పాటు ధర్మ ప్రచారానికి కూడా పెద్దపీట వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 791 మంది వేద పండితుల నియామకం, ధర్మ ప్రచార, అన్నమాచార్య, దాస సాహిత్య, సంగీత, నృత్య ప్రాజెక్టుల కళాకారుల పారితోషకాల పెంపునకు ఆమోదం తెలిపారు. ఇక ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ అభివృద్ధి, తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో కొత్త నిర్మాణాలు, 2027 క్యాలెండర్లు, డైరీల ముద్రణ వంటి పలు నిర్ణయాలతో మొత్తం 72 అంశాలకు టీటీడీ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుమలలో సామాన్య భక్తుల దర్శనాలకు మరింత ప్రాధాన్యం కల్పించేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. దాతలకు ఇప్పటివరకు అందిస్తున్న సౌకర్యాల్లో మార్పులు చేస్తూ కొత్త డోనర్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని డోనర్ ప్రివిలైజేషన్ను హేతుబద్ధీకరించినట్టు టీటీడీ ఈవో తెలిపారు. ఈ కొత్త విధానం అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానుంది. అయితే ఇప్పటికే విరాళాలు చెల్లించిన దాతలకు ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.